పాకిస్తాన్లో ఉగ్ర కార్యకలాపాలన్నీ కూడా వీడి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. భారత ఏజెన్సీలతో పాటు భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలు కూడా వీడిని ఉగ్రవాదిగా గుర్తించాయి. యుఎన్ కూడా వీడిని ఉగ్రవాదిగానే భావిస్తుంది. వీడిప్పుడు పాకిస్తాన్లో ఉన్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ ఉంది. సో అంతర్జాతీయ సమాజం కూడా ఉగ్రవాదం కింద గుర్తించినటువంటి ఈ వ్యక్తిని పాకిస్తాన్ కాపాడుతోంది. కాబట్టి ఇప్పుడు జేడీ వాన్స్ మాట్లాడిన మాటలతో ఏం జరిగే అవకాశం ఉంది? బహుశా ఒసామా బిన్ లాడెన్కి జరిగినట్టుగానే ఇక్కడ జరిగే అవకాశం ఉంటుందా? ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ని అంతమొందిస్తే దాదాపు చాలా ఉగ్రవాద కార్యకలాపాలు నెమ్మదించే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ పాకిస్తాన్ని అంతమొందిస్తే, పాకిస్తాన్పై పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తే ఇవన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ హఫీజ్ సయీద్ని అంతమొందిస్తే చాలా వరకు ఉగ్రవాద కార్యకలాపాలు కొన్ని చానాల పాటు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎస్, డెఫినెట్ గా. అంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసినప్పుడు కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నాయనే విషయాన్ని కూడా అమెరికా మొదటి నుంచి గుర్తించింది. ముఖ్యంగా పాకిస్తాన్ తూర్పు ప్రాంతం నుంచి కొన్ని ప్రావిన్సుల నుంచి అక్కడ వాళ్ళకు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత సహకారం అందింది. ఈ విషయాన్ని అప్పుడే అమెరికా పసిగట్టింది. ఇప్పుడు జేడీ వాన్స్ చెప్తుంది కూడా అది. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్లకి ముఖ్యంగా నాయకత్వం వహించినటువంటి కొంతమంది హఫీజ్ సయీద్ లాంటి నాయకులు కావచ్చు, లేదా సైఫుల్లా లాంటి నాయకులు కావచ్చు, ఇంకా పాకిస్తాన్ లో కేవలం లష్కర్ ఇ తోయిబా లేదంటే జైషే మహమ్మద్ లేదంటే ఇలాంటి సంస్థలు, టీఆర్ఎఫ్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పాకిస్తాన్ కు ఐఎస్ఐఎస్ తో కూడా లింకులు ఉన్నాయి, హమాస్ తో ఉన్నాయి, హెజ్బుల్లాతో ఉన్నాయి. మొన్న తాజాగా కొంతమంది హమాస్ లీడర్లు కూడా పాకిస్తాన్ కు వచ్చి కలిసినట్టుగా కొన్ని ఆధారాలు కొన్ని బయటపడ్డాయి. ఈ రకంగా అనేక అంటే గ్లోబల్ టెర్రరిస్ట్ గా మారుతోంది. కేవలం ఇక్కడ దక్షిణాసియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం సంబంధించి ఏ ఘటన జరిగినా, ఏ ఆనవాళ్ళన్నా పాకిస్తాన్ తో మూలాలున్నాయి, పాకిస్తాన్ నుంచి ఉన్న లింకులు. సో ఒక రకంగా సమాజంలో అస్థిరత, అశాంతి నెలకొనడానికి పాకిస్తానే మూల కేంద్రంగా చాలా మంది భావిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా అదే చెప్తుంది. చాలా దేశాలు కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంటే తీవ్రవాద సంస్థలు దాదాపు 10ల సంఖ్యలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. అవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి తయారు చేసినవి, పాకిస్తాన్ నుంచి పుట్టినవి. ఇప్పటికే అంతర్జాతీయ సహాయం కూడా ఆగింది. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడే జరిగినటువంటి ఘటనతో అప్పుడే ఆయన మోదీకి ఫోన్ చేశారు, ఘటనను ఖండించారు. తర్వాత ఇటు అమెరికా నుంచి కూడా రక్షణ శాఖ అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదంలో పోరాటానికి భారత్ కు మద్దతు ఇస్తామంటున్నారు. కేవలం అమెరికా ఒక్కటే కాదు, అంతర్జాతీయ దేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్తున్నాయి. చూడాలి మరి జేడీ వాన్ స్టేట్మెంట్ నిజంగా చాలా ఆసక్తి రేపుతోంది. ఈ రకంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. పరోక్షంగా పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేసినట్టుగానే ఇది మనం భావించాలి. భారత్ కు సహకరించామంటే 100% సరెండర్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా మీరు దెబ్బ అయ్యే ముందు ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే. ఆ ఉగ్రవాద శిబిరాలని మర్యాదగా మీరే మట్టుబెట్టండి, లేదా భారత్ సహకరించండి అని దాని అర్థం. రైట్ రామ్దాస్, ఇప్పుడు హఫీజ్ సయీద్ అంతం కాబోతూ ఉన్నాడా? హఫీజ్ సయీద్ మరణానికి రోజులు దగ్గర పడుతున్నాయా? హఫీజ్ సయీద్ని ఇప్పుడు మనం లేపేయబోతున్నామా అనే చర్చ జరుగుతుంది. దానికి బలం చేకూర్చే వాదనలు కూడా ఇప్పుడు జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మాట్లాడారు. ఒక్కసారి మీరందరూ కూడా కష్టం రగిలిపోతున్నారు కదా భారతీయ పౌరులుగా. మామూలుగా మీకే హఫీజ్ సయీద్ని అప్పగిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి, నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఒక 2 కమెంట్స్ కూడా నేను చదవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఐక్యరాజ్య సమితి కూడా వీడిని ప్రపంచ ఉగ్రవాదిగానే గుర్తించింది, అమెరికా కూడా గుర్తించింది, ప్రపంచ ఎన్నో ఏజెన్సీలు గుర్తించాయి, ప్రపంచం గుర్తించింది వీడిని ఉగ్రవాదిగా. వీడిని తలపై రివార్డు కూడా ఉంది, వీడిని వేసేసిన వాళ్ళకే రివార్డు కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ హఫీజ్ సయీద్ని భారతదేశంలో ఎన్నో దాడులకు సూత్రధారి. 2001లో గుర్తుందా మీకు? పార్లమెంటుపై దాడి జరిగింది కదా, మన పార్లమెంటుపై 2001లో దాడి జరిగింది గుర్తుందా? ఆ దాడికి వీడే సూత్రధారి. 2006లో ముంబైలో ట్రైన్లో బాంబు పేలుడు ఘటన మనకి గుర్తుంది కదా, దానికి వీడు సూత్రధారి. అంతేకాదు 26/11 ముంబైలో మారణ హోమం ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది కదా. 2008లో ముంబైలో మారణ హోమాన్ని మనం మర్చిపోయామా? ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది కదా. భారతదేశంలో ఇన్ని మారణ హోమాలు సృష్టించి వీడు మాత్రం హాయిగా పాకిస్తాన్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి బెడ్ మీద పడుకుని నిద్రపోతున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ మధ్యలో వీడు హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రాణాలతో. వీడిని మీకు అప్పగిస్తే మీరేం చేస్తారో చెప్పండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మాత్రం
వాడి తల తీస్తాను ఒకరు అంటున్నారు. ఒసామా బిన్ లాడెన్కి పట్టిన గతే అతనికి పట్టాలి. చంద్ర కమెంట్ చేశారు. ఒసామా బిన్ లాడెన్కి పట్టిన గతే అండి. రాము పి వేసేస్తామని అంటున్నారు. నరసింహ నేను మాత్రం తల తీసుకుంటానని అంటున్నాడు. వాడిని రూమ్లో లాక్ చేసి ఫుడ్ పెట్టకుండా అలాగే పెట్టేసి వాడిని మార్చి చంపేస్తాను అంటున్నాడు. ఈ హఫీజ్ సయీద్ పైన ఒక్కొక్కరికి ఎంత కోపం ఉందో చూడండి. కాల్చి పారేయాలి అని అమర్నాథ్ రెడ్డి అంటున్నారు, కాల్చి పారేయాలి అని. ఇలా ఇప్పటికే మనం చూస్తున్నాం పాకిస్తాన్ పైనే ఎంత మనం కోపంతో ఊగిపోతున్నామో. అలాంటి పాకిస్తాన్ మన దేశం పైన దాడికి ఉగ్రవాదులను తయారు చేస్తూ ఇలాంటి ఉగ్రవాద గురువులను రక్షిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఉగ్రవాద గురువుకు మంచిగా పరిపేసి బెడ్డేసి ఎక్కడో బంకర్లో పడుకోబెట్టి హాయిగా అన్ని సుఖాలు అందిస్తుంది ఈ పాకిస్తాన్ ప్రభుత్వం. ఏకంగా సైన్యాన్ని వీడికి రక్షణగా పెడుతుంది. ఇప్పుడు మనం వీడిని వేసైపోతున్నాము అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. అమెరికా ఉపాధ్యక్షుడు ఏమన్నారు అంటే పాకిస్తాన్కి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. మామూలు విషయం కాదు. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నెరుపుతున్న వారిని భారత్ వేటాడుతున్నటువంటి విధానానికి మీరు సాయం చేయండి, మీరు సహకరించండి అని అంటుంది. అంటే పాకిస్తాన్ గడ్డపైన ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ ప్రభుత్వం నేర్పుతుంది, పాకిస్తాన్ సైన్యం నేర్పుతుంది అఫ్కోర్స్. కానీ దానికి అంతటికి సూత్రధారి కూడా వీడే కదా, హఫీజ్ సయీద్. మన దేశంలో ఎన్నో మారణహోమాలకి కారణం ఈ హఫీజ్ సయీద్. ఇప్పుడు వీడిని వేసేయబోతున్నామనే చర్చ జరుగుతోంది. అచ్చం ఒసామా బిన్ లాడెన్ మాదిరి వీడిని కూడా వేసి ఏ సముద్రంలో పడేసే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాం, ఒకటి యుద్ధాన్ని ఇంకా ప్రకటించలేదు అఫ్కోర్స్, యుద్ధ సన్నాహాలు చేస్తున్నాం. ఏ క్షణం పాకిస్తాన్ మాత్రం ఉంటుంది మాపై యుద్ధం ప్రకటించేశారు, ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉందని. ఇప్పుడు పాకిస్తాన్ని ఎలా కొట్టబోతున్నాం, ఈ హఫీజ్ సయీద్ గారిని ఏం చేయబోతున్నాం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చేయాలి అని. రూట్స్తో పాటు లేపేయాలి అని హరీష్ పనా అంటున్నారు. కాల్చి పారేయాలి అని డిఎస్ రియల్ ఎస్టేట్స్ అంటూ ఉన్నారు. అందరి ముందు బహిరంగంగా చిత్రహింస పెట్టి చంపేయాలి అని ఇంకొకరు అంటున్నారు. అఫ్కోర్స్ చంపేయాలి, వేసేయాలని ఓడింగ్ని యూజ్ చేస్తున్నది. కానీ మన భారతదేశంలో మారణహోమాన్ని సృష్టించిన వీడిని ఇంతకంటే మంచి మాటలతో ఏం సత్కరిస్తే మన కోపం అలాగే ఉంటుంది కదా. ఈ కోపానంతటిని కూడా తీర్చుకోవాలి కదా. అందుకే మీరన్న కామెంట్లను కూడా నాకు చదవాలని అనిపిస్తుంది. మీరు ఆ కామెంట్స్ పెడుతూ ఉంటే ఆ కామెంట్స్ నాకు చదవాలని అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని కామెంట్స్ పెట్టమని అడుగుతున్నాను. భారతదేశంలో ఒక్కటా రెండా పార్లమెంటుపై దాడి చేశాడు, ముంబైలో ట్రైన్లో బాంబు పెట్టాడు, ముంబై మారణహోమానికి తెరతీశాడు 2008లో. ఇప్పుడు పెహల్గామ్లో కూడా మన భారత గడ్డపై మారణహోమాన్ని సృష్టించాడు. వీడు మాత్రం హాయిగా సుఖంగా గాలి పీల్చుకుని బతికేస్తున్నాడు ఆ పాకిస్తాన్ ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణతో. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, వీడిని మీకు అప్పగిస్తే ఏం చేస్తారు అని. నిజంగా మనకు అప్పగించరు, కానీ ఆ కసిన మాటల్లోనైనా తీర్చుకుంటాంగా, కోపం వస్తూ ఉంటుందిగా. మన దేశంపై ఇన్ని దాడులు చేసిన వాడు పాకిస్తాన్ గడ్డపైన తిరుగుతూ, పైగా పాకిస్తాన్ ఏముంటుంది, మా దేశంలో ఉగ్రవాదులు లేరు అని అంటూ ఉంటుంది. వాడు మాత్రం ఒక మైక్ పట్టుకుని మాకు నీళ్ళు ఇవ్వకపోతే మీ వాళ్ళని వేసేస్తాం, మాకు నీళ్ళు ఇవ్వకపోతే భారతదేశంలో జనాల్ని చంపేస్తాం, నాయకులను చంపేస్తాం, ప్రధాని వేసేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వీడిని ఏం చేయాలని కోపం రగులుతూ ఉంటుంది కదా. అందుకే కామెంట్స్ అడిగాను. సో మీ ఎమోషన్ కూడా నేను పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి పాకిస్తాన్ను లేపేయాలి ముందు అంటూ కామెంట్ చేశారు శ్రీను. ఎస్, చంపేయాలి సర్వాన్ని అంటూ కామెంట్ చేశారు కంచు వినయ్. చంపవద్దు, కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఎక్కడో చోట పడేయండి, ఎందులోనూ పడేయండి అంటూ కామెంట్ చేశారు మరొక మహి పసుపుటేల్. అండ్ మహి కూడా కామెంట్ చేశారు, ప్రాణం ఉండగానే రోజుకి పాటు కొయ్యాలి అంటూ. చాలామందిని ఇలాగే చేశారు కూడా, వీళ్ళు బందీలుగా పట్టుకున్న వాళ్ళని వీళ్ళు అలాగే చేశారు. అందుకే ఈ ఎమోషన్స్ వస్తున్నాయి. వీడికి పురాణాల్లో ఏ శిక్ష విధించేవారో బతుకుండగానే అలాగే